ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు చేస్తానన్నది తప్పక చేస్తాడు. బైబిలులోని ఆయన మాటలు మనుషుల అనుభవాల కొలిమిలో పరీక్షలకు గురి అయినవి. మానవ చరిత్ర కాలమంతట్లో అవి నిజమని నిరూపించబడ్డాయి. ఆయన వాక్కు కల్తీ లేనిది, దానిలో పొరపాటు ఏమాత్రమూ లేదు. దేవుని మార్గం లోపరహితం, యెహోవా వాక్కు పవిత్రమైనది. ఆయనను నమ్మి ఆశ్రయించిన వారందరికీ ఆయన డాలు లాంటివాడు. ఒక్కొక్క వ్యక్తితోనూ ప్రపంచమంతటితోనూ ఎలా వ్యవహరించాలో దేవునికి తెలుసు. ఆయనెన్నడూ పొరపాటు చెయ్యడు, అన్యాయంగా ప్రవర్తించడు, చెయ్యవలసిన దాన్ని చెయ్యకుండా మానుకోడు. పాపాత్ములు దీన్ని అర్థం చేసుకోలేక లోకంలో జరిగే వాటి గురించి దేవుణ్ణి తప్పులెన్నుతారు. ఆయన ఆధారశిలగా ఉన్నాడు. ఆయన చేసేది లోపం లేనిది. ఆయన విధానాలన్నీ న్యాయమైనవి. ఆయన నమ్మదగిన దేవుడు, పక్షపాతం చూపని దేవుడు. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు. యెహోవా ఆదేశాలు న్యాయమైనవి, అవి హృదయానందం కలిగిస్తాయి. యెహోవా ఆజ్ఞలు ప్రకాశమైనవి, అవి కన్నులలో కాంతిని కలిగజేస్తాయి. మనుషులు ధనార్జన కోసం తహతహలాడినట్లు దేవుని వాక్కులోని అద్భుత సత్యాల కోసం పాటుపడితే వారెంత ధన్యులవుతారు. అప్పుడు ఈ లోకమంతా ఎంత భిన్నంగా ఉంటుంది. దేవుని వాక్కు ఆధ్యాత్మిక వ్యక్తికి ఎంతో మధురంగా అనిపిస్తుంది. మన విషయంలో కూడా ఇది నిజం కాని పక్షంలో మనం ఇంకా చాలా వరకు శరీర స్వభావం అనుసరిస్తూ ఉన్నామన్నమాట. పాపం మనలో బలంగా పనిచేస్తూ ఉందన్నమాట. ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, దేవుని యొక్క వాక్కులు బంగారము కంటే, చాలా మేలిమి బంగారం కంటే అవి ఎంతో అమూల్యమైనవి. తేనె కంటే, జుంటి తేనె ధారల కంటే అవి ఎంతో మధురం. అది నీకు లభిస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీకు ఆశాభంగం కలుగదు. బైబిలు లేఖనాలన్నీ దైవావేశం వల్ల కలిగినవి. దేవుని మనిషి సంసిద్ధుడై ప్రతి మంచి పనికి పూర్తిగా సమర్థుడై ఉండేలా చేసేవి. యెహోవా వాక్కు మూలంగా ఆకాశాలు కలిగాయి. ఆయన నోటి శ్వాస చేత వాటి సమూహమంతా కలిగింది. ఎందుకంటే దేవుని వాక్కు జీవం గలది, బలప్రభావాలు గలది, 2 అంచుల ఎలాంటి ఖడ్గం కంటే కూడా వాడగలది. అది లోపలికి దూసుకుపోతూ ప్రాణాన్ని ఆత్మను విభాగిస్తుంది, కీళ్లను మూలుగను వేరు చేస్తుంది, తలంపులకు హృదయ భావాలకు తీర్పు చేస్తుంది. బైబిలు దేవుని నోటి నుంచి వచ్చింది. ఇది ఆయన సృష్టి. ఆయన తన సత్యాలన్నీ, ఆలోచనలను, మాటలను తన సేవకులైన ప్రవక్తల హృదయాలలో, మనసులో ఊదాడు. వారు రాశారు. దేవుడు ఇలా ఎందుకు చేశాడో గమనించండి. మనుషులు లేఖనాలను ఆరాధించాలని లేదా వాటిని పవిత్రంగా ఎంచి వాటి పట్ల భక్తిపూర్వకంగా ఉండాలని కాదు. దేవుడు బైబిలును ఇచ్చినది మనుషులు దానిని ఉపయోగించాలని. బైబిలు గురించిన జ్ఞానం లేకుండా ఏ క్రైస్తవుడైనా, ఏ సేవకుడైనా ఏ మంచి పనికైనా పూర్తిగా సిద్ధపడలేడు. ఇతర విషయాలు ఎన్ని నేర్చుకున్నా మన జీవితంలో బైబిల్ చదువుతూ అర్థం చేసుకుంటూ ఉండడానికి ప్రముఖ స్థానం ఇవ్వాలి. అందుచేత ఎవరైనా సరే ఈ విషయాలతో ఏదైనా కలిపితే ఈ గ్రంథంలో రాసి ఉన్న ఈతిబాధలు దేవుడు ఆ వ్యక్తి మీదకి రప్పిస్తాడు. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ పవిత్రమైన విలువైన వాక్యమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. తండ్రి, యెహోవా మాటలు పవిత్రమైనవని, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములని మీరు సెలవిస్తున్నారు. అవును నాయన, నీవిచ్చిన ఈ వాగ్దానములు బైబిలునందు మీరు పొందుపరిచిన ప్రతి వాక్యము కూడా నాయన బంగారము కంటే, మేలిమి బంగారము కంటే అతి విలువైనవి అని మీరు సెలవిస్తున్నారు. అవును తండ్రి, నీవిచ్చిన వాక్యాన్ని మేము విలువైనదిగా భావించి మా జీవితాలలో దాన్ని అనువదింపచేసుకుని దానికి తగిన పరిశుద్ధ జీవితాన్ని గడుపుటకు సహాయం దయచేయండి. తండ్రి, మాకు కలిగిన బాధల్లోనూ, ఇబ్బందుల్లోనూ, సమస్యల్లోనూ మేము దానిని మననం చేసుకుని తండ్రి విడిచిపెట్టకుండా ఉండులాగున సహాయం దయచేయండి. నీ వాక్యము మా మనస్సునందున్నట్లయితే
మేము పాపంలో పడిపోకుండా నీ వాక్యము మమ్మల్ని కాపాడుతుంది. తండ్రి, ఈ సృష్టినంతటినీ నీ వాక్కుతో ఏర్పాటు చేసి ఉన్నారు. మీ జీవాయువును ఊది మమ్మల్ని నిర్మింపచేసి ఉన్నారు. తండ్రి, నీవు ఇచ్చిన ఈ జీవితాన్ని నీ కొరకు మేము ఉపయోగించే వారముగాను, నీకు మాదిరికరమైన బిడ్డలుగా ఉండులాగా సహాయం దయచేయండి. నీ పవిత్రమైన ఆత్మను మరి నాయన మాతో పాటు ఉంచి మా యొక్క కష్ట నష్టాల్లోనూ బాధల్లోనూ కూడా తండ్రి మేము మేలిమి బంగారం వలె మారి తండ్రి నీ వాక్యానుసారమైన జీవితాన్ని మేము గడపగలుగుటకు సహాయం దయచేయండి. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను నిండుగా మీరు దీవించి ఆశీర్వదించి నీ వాక్యాహారముతో వారిని మరి నాయన నీ ఆత్మీయ పుష్టిని దయచేసి వారి జీవితాలలో నూతన కాంతులు వెలిగింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.